హాయ్ అండి, ఈరోజు మనం కేఎఫ్సీ స్టైల్లో చేసుకునే చికెన్ పాప్కార్న్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా మనం బోన్లెస్ చికెన్ని తీసుకొని ఇందులో కారం, ఉప్పు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, పెప్పర్ పౌడర్, సోయా సాస్, రెడ్ చిల్లీ సాస్, ఇంకా కొంచెం పాలు, అలానే హాఫ్ ఎగ్ని కూడా వేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దీన్ని ఒక 3 to 4 అవర్స్ పాటు మనం ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో కార్న్ఫ్లోర్, మైదా, సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదండి చికెన్, ఆ పీసెస్ని ఇందులో వేసి బాగా కోట్ చేసుకొని ఇప్పుడు దీన్ని వాటర్లో వేసి ఒకసారి డిప్ చేసుకున్న తర్వాత మరలా తీసేసుకొని అదే ఫ్లోర్లో కొంచెం అటు ఇటు తిప్పి ఎక్సెస్గా ఉన్న పౌడర్ని తొలిపేసేయండి. ఈ పీస్ని మీడియం ఫ్లేమ్లో ఉన్న ఆయిల్లో వేసుకొని ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా రెడీ చేసేసుకోవచ్చు. చికెన్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయింది అనుకోండి, తీసేసుకోవటమే. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నదో, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండి కేఎఫ్సీ స్టైల్లో చేసుకున్న ఈ చికెన్ చిన్న